there are a lot of things are going on in the world. ఈ లోకములో అనేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. Every time they try to mix with the word of God. ప్రతిసారి కూడా ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటిని దేవుని వాక్యంతో కలిపి బోధించాలనుకుంటారు. Don't put down the value of anointing. అభిషేకం యొక్క విలువను తక్కువ చేసి మాట్లాడొద్దు. Anointing has a much valuable word. అభిషేకం అనేది చాలా విలువైన ప్రశస్తమైన పదం అది. Honorable word. ఘనమైన పదం అది. We should honor him. మనం ఆయన ఘనపరచాలి. What is the meaning of anointing? అభిషేకం అనేటువంటి పదం యొక్క అర్థం ఏమిటి? The Greek word is called charisma. గ్రీకు పదము క్రిస్మా అనేటువంటి పదం వస్తుంది. It has a valuable word. అది గొప్ప విలువైనటువంటి పదం అయ్యింది. God used in the Old Testament to anoint kings. దేవుడు పాత నిబంధనలో రాజులను అభిషేకించడానికి వాడుకున్నారు. And kingly anointing. రాజులను అభిషేకించుటకు. Prophetical anointing. ప్రవచనాత్మకమైన అభిషేకము కొరకు. And then the priestly anointing. యాజకులను అభిషేకించుట కొరకు. Priesthood anointing. యాజకత్వంలో అభిషేకం కొరకు. The valuable biblical anointing is different. బైబిల్ అనుసారమైన అభిషేకం అనేది వేరేగా ఉంటుంది. The anointing will break the yoke. The power of God will come upon you and you'll see different. When the anointing comes, you'll live different. అభిషేకం అనేది నీ కాడిని విరగొడుతుంది. దేవుని శక్తిని వచ్చినప్పుడు, అభిషేకం వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నువ్వు జీవిస్తావు. So many people are so much easily they're talking about the anointing. చాలా మంది అభిషేకం గురించి చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. Have you seen the milk anointing? పాలాభిషేకం ఎప్పుడైనా చూసారా? They take milk and they pour on their head. పాలు అభిషేకం, పాలు తీసుకొని నెత్తి మీద పోసుకుంటున్నారు. That's the milk anointing. అది పాలాభిషేకం అంటున్నారు. Some people they take mic and they non-stop they will be speaking. Why brother why are you speaking like that? They say mic anointing. కొంతమంది ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే అలా మాట్లాడుతున్నారంటే ఇది మైక్ అభిషేకం అండి అంటారు. And one more person, runaway anointing. మరొక వ్యక్తి అయితే పరిగెత్తుకుంటూ పారిపోయే అభిషేకం. I asked that what is that? ఏంటండి ఇదేంటని అడిగాను. And his wife told me, అతని భార్య చెప్పారు, whenever this running away anointing comes, my husband runs away with somebody. ఈ అభిషేకం ఎప్పుడు వచ్చినా సరే ఎవరో ఒకరితో నా భర్త పారిపోతూ ఉంటాడండి అని చెప్తాడు. And after 3 months we will be searching for him. 3 నెలల వరకు అతని గురించి ఎత్తుకుంటూనే ఉంటుంది ఆవిడ. 3 months where is my husband? Where is my husband? ఈ 3 నెలలు నా భర్త ఎక్కడ ఎత్తుకుతూ ఉంటుంది ఈవిడ. But he acts like a godly man. అతను మాత్రము దేవుని భక్తిపరుడుగానే నటిస్తూ ఉంటాడు. Once his money is finished, ఒకసారి డబ్బు అంతా అయిపోయిన తర్వాత when nobody takes care of, ఇంకెవ్వరు పట్టించుకోరు, he will return to house. మరలా ఇంటికి తిరిగి వస్తాడు. I ask, why are you acting like this? నేను అడిగాను, ఎందుకు నీవు ఇలా నటిస్తున్నావు అని. Why you run away from house? ఎందుకు ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటావు? You leave your children, your wife and run away. నీ భార్యను పిల్లలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావు నువ్వు. But still you read Bible and go to church. What is this? ఇంకా నువ్వు బైబిల్ చదువుతావు, సంఘానికి వెళ్తావు, ఏంటి ఇలా చేస్తున్నావు? You please repent. నీవు పశ్చాత్తాపడు దయచేసి. Then he says, my dear darling, that's not the case. అప్పుడు అంటున్నాడు, నా ప్రియ డార్లింగ్ ఇది అలా కాదు అంటున్నాడు. Then I asked, what is that? అప్పుడు మరి ఏంటి అని అడిగాను. And he told that is the running away anointing is coming upon me. అప్పుడు అంటున్నాడు, నాకు ఇలాగా పారిపోయే అభిషేకం వస్తుంది నా మీదకి. At the moment it comes, I'll run away from house. ఈ అభిషేకం నాకు వచ్చిందంటే ఇంట్లో నుంచి పారిపోతానండి. This is not running away anointing. It's a devilish anointing. ఇది పారిపోయే అభిషేకం కాదు, ఇది సాతానిచ్చేటువంటిది. Your evil mind, నీ యొక్క దుష్ట మనస్సు, your evil desires, నీ దుష్ట ఆలోచనలు. Some people are saying laughing anointing. కొంతమంది అంటారు నవ్వడానికి అభిషేకం అంటారు. Some other people are mixing preaching. ఇవన్నీ కూడా కలిపి బోధించేటువంటి బోధలు. Another person says, rolling anointing in the church. మరి కొంతమంది సంఘంలో దొర్లుట అభిషేకం అంటారు. Rolling from this end to that end, rolling here, rolling. ఈ చివరి నుంచి ఆ చివరికి దొర్లడం. I asked why these people are rolling. నేను అడిగాను, ఎందుకు వీళ్ళు దొర్లుతున్నారని అడిగాను. We get always every Sunday rolling anointing. మాకు ప్రతి ఆదివారం ఈ దొర్లే అభిషేకం వస్తుందండి అని చెప్తున్నారు. And some people say falling anointing. కొంతమందికి అయితే పడిపోయే అభిషేకం. బాబు చెప్పాడు, పాస్టర్ గారు మా చర్చ్ అంతా వింతగా ఉంది, వాక్యం లేదు, పాడలేదు అన్నాడు. ఏమైందన్నా మరి మీ చర్చిలో వాక్యం లేకుండా ఏం చేస్తానంటే, అందరు రావడం, మా అయ్యగారేమో అనాయింటింగ్ అనగానే అందరు కాసేపు పడుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. కానుకలు వేయడం, ఇంటికి వెళ్ళిపోవడం. వచ్చి పడుకొని వెళ్ళడానికి వచ్చావా? యూ హ్యావ్ కమ్ టు లెర్న్ సంథింగ్. ఇక్కడకు దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవడానికి వచ్చి ఉన్నారు. Simply in the name of anointing, don't deceive people. అభిషేకం అనే పేరు చెప్పి మనుషులను మోసగించవద్దు. Simply saying in the name of anointing and deceiving people and doing your works not instead of God's work. అభిషేకం అనే పేరు చెప్పి ప్రజలను మోసగిస్తూ నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు కానీ దేవుని చిత్తాన్ని జరిగించడం లేదు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, some people say laughing anointing. Once they step into the church, everybody be laughing. కొంతమంది నవ్వే అభిషేకం అంటారు. సంఘంలోకి అడుగుపెట్టితే నవ్వుతూనే పక్కపక్క నవ్వుతూ ఉంటారు. Some other people say jumping anointing. The moment that pastor says something, they will be jumping till the end of the service. కొంతమంది ఈ గెంతడం లేక ఎగురడం అభిషేకం అంటారు. పాస్టర్ గారు ఏదైనా చెప్తున్నప్పుడు వారు లేచి నిలబడి గంతుతూ ఎగురుతూ ఉంటారు. ఆ ఆరాధన అయిపోయే వరకు ఎగురుతూనే ఉంటారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, in the name of fashion, Satan is deceiving the world. ఫ్యాషన్ అనే పేరు చెప్పి సాతానుడు లోకాన్ని మోసగిస్తున్నాడు. But now the preachers, some of them, those who are compromised with the world,
using the anointing name and deceiving the church. ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఇక లోకముతో రాజీ పడిపోయినటువంటి ప్రసంగికుల ద్వారా అభిషేకం అనే పేరు చెప్పి సంఘాన్ని సంఘ బిడ్డలను మోసగిస్తున్నాడు. The Satan always makes duplicates everything what God does. సాతానుడు ఎప్పుడు కూడా దేవుడు ఏది చేసినా దానికి ఒక డూప్లికేట్ గా దాన్ని అనుకరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఏ ఒరిజినల్ ఉన్నా దాని పక్కనే ఉంటుంది చెప్పండి. Anywhere you go, any product you take, somebody will make duplicate of it. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ వస్తువు తీసుకున్నా దానికి ఒక డూప్లికేట్ ఎవరో తయారు When చేస్తారు. you go to shop, you have to check for the genuine thing. షాపులకు వెళ్ళినప్పుడు నిజమైనది ఏమిటో మనం దాన్ని పరీక్షించి చూసుకోవాలి. Duplicate is so many. అక్కడ అన్ని కూడా అబద్ధమైన లేక డూప్లికేట్లు చాలా ఉంటాయి. Hard to find genuine. మనము నిజమైనది తెలుసుకోవడం చాలా కష్టం. Nowadays hard to find genuine thing. ఈ రోజుల్లో నిజమైనది ఏమో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. Real gold, you know, the rolled gold. మరి నిజమైన స్వచ్ఛమైన బంగారము అదే విధంగా అబద్ధపు అసత్య బంగారం. Is it right? అంతే కదా? Yeah, you found many times. అనేక మార్లు మనం కనుగొంటూ The ఉంటాం. real anointing is different and fake anointing is different. నిజమైనటువంటి అభిషేకము ఉన్నది లేక అబద్ధమైనటువంటి అభిషేకం కూడా ఉన్నది. One more person said money anointing. మరొక మంది ధనాభిషేకం అంట. Yes, what is that? అదేంటో You know, I got money anointing. Dear brothers and sisters, I got money anointing, is saying. ఆయన చెప్తుంటాడు నాకు ధనాభిషేకం పొందుకున్నానండి, మరి సహోదరి అవద్ద ధనం అభిషేకం ఉంది అంటాడు. Now everybody, whatever you have in your pockets, you know, God is saying, give it to me. ఇప్పుడు మీ జోబిల్లో ఎంతెంత ఉందో దేవుడు చెప్తున్నాడు నాకు ఇమ్మని చెప్తున్నాడు అంటాడు. That is the money anointing. అది ధనం అభిషేకం అంటాడు. This is also, you know, fooling people. ఇది కూడా మనుషులను వెరివారిని చేస్తున్నాడు. And some people are saying water anointing. కొంతమంది నీళ్లు అభిషేకం, నీళ్లు చల్లి అభిషేకించడం Bring అంటారు. a bucket full of water and throw water on everyone. బకెట్ తో నీళ్లు పట్టుకొచ్చి అందరి మీద నీళ్లు చల్లుతూ ఉంటారు. That is not there in the Bible. అది బైబిల్లో ఎక్కడా లేదు. Jesus baptized in the water. That doesn't mean everyone should be sprinkled with the water. యేసు ప్రభువారు నీళ్ళలో బాప్తిజం పొందుకున్నారు కదా అని అందరూ నీళ్లు చల్లుకోవాలని ఎక్కడ రాయబడలేదు. It is not there. అది లేదు బైబిల్లో. Why should we follow that? బైబిల్ లేనిదే మనం ఎందుకు అనుసరించాలి? ఏర్పరచబడిన వారు ఎలా తప్పిపోతారండి? తప్పుడు బోధ వల్ల తప్పిపోతారని రాస్తుంది. మత్తయి సువార్త 24:4 నుండి 14 చదివితే ఏర్పరచబడిన వారు సహితము తప్పిపోతారట తప్పుడు బోధల వల్ల. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బోధించుకుంటూ ఉంటారు. ఎవరికి వారు యమునా తీరం పోనివ్వండి ఎవరి దారిని వాళ్ళని అని మనం ఊరుకొని సత్యాన్ని మనం ప్రకటించకపోతే, వాక్యాన్ని సంఘానికి అందించకపోతే, సత్యమైన వాక్యము ఏదో ఒక వాక్యం వింటూ ఉంటారు. పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు, వాళ్ళను కూడా మోసం చేసే అవకాశం ఉంది. తప్పుడు బోధ అని 1 తిమోతి 4:1-2 మాట్లాడుతున్నాయి. And some other will say God has given a special anointing. If I say and stand, everybody will fall. Before they fall, he'll tune their mind. ఆయన చెప్తూ ఉంటాడు నాకు ఒక ప్రత్యేకమైన అభిషేకం వచ్చింది, ఆ అభిషేకం రాగానే మీలో పడిపోతారు అందరూ కూడా అని. వాళ్ళు పడడానికి ముందుగానే వారి మనసులను పడిపోవడానికి సిద్ధం చేస్తున్నాడు. The believers will be thinking, if I don't fall, I am not touched by the power of God, so I have some sin, so it is better to fall. Come on. ఆ విశ్వాసం ఏమనుకుంటాడంటే ఒకవేళ నేను పడిపోకపోతే నాలో ఏదో పాపం ఉందని ఎవరైనా అనుకుంటారేమో, నేను పడిపోవడం మంచిదని ఆ ప్రార్థన చేయగానే పడిపోతూ ఉంటాడు. ఒకప్పుడు రాజుగారి దగ్గరకు వచ్చారంట ఇద్దరు టైలర్స్. వచ్చి, రాజా ఇది నీతిమంతులకు మాత్రమే కనబడుతుంది ఈ డ్రెస్, కనిపిస్తుంది ఈ డ్రెస్ అని ఇలా ఇలా అన్నారట. అది ఏం కనబట్టలే రాజుకి. ఏంటి బాబు ఏం కనబట్ల? రాజా బాగా విను, నీతిమంతులు భక్తిగా బతికే వాళ్ళకి ఈ డ్రెస్ కనబడుతుంది, కానీ భక్తి లేని వాళ్ళకి ఈ డ్రెస్ కనబడదు అంటే రాణి వస్తుంది. అప్పుడే రాణి ముందు ఈయన భక్తిహీనుడు అయిపోతాడేమో అనుకుని, ఆహా ఎంత బాగుందో అన్నాడట. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, ఊరికే అంటున్నారు వాళ్ళు. ఆ తర్వాత రాణి వచ్చిన తర్వాత రాణిని అడగండి అన్నాడట. రాణి గారు మీకు ఇది కనిపిస్తుందా అనే ముందు, ఇది మంచి నీతిమంతులు భక్తిపరులకు తప్ప దుర్నీతి పరులకు, పాపాలు చేసే వాళ్ళకి ఈ డ్రెస్ కనబడదు. ఈ పాపం కళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ డ్రెస్ కనిపించదు. ఈ క్లాత్ కనబడితే ఎవరికి కనిపిస్తుంది అంటే పరిశుద్ధంగా మంచిగా బతికే వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు టైల్స్ పట్టుకొని అటు పట్టుకోమని ఇద్దరు ఇలా ఇలా అన్నారంట. కనిపిస్తుందంటే రాణి చెప్తుంది ఎంత బాగుందో అందంట. ఎందుకంటే రాజుగారి ముందు పాపి అయిపోతుందేమో, ఇప్పుడు బాగాలేదు కనబట్టలేదు అని అంటే రాజుగారు నేను పాపాత్మురాలి స్త్రీని అనుకుంటాడేమో అని. వీళ్ళిద్దరు తర్వాత మంత్రి గారిని పిలిచారట. రాజుగారికి లోపల గుండె నిండా లబ్ డబ్ అని కొట్టుకుంటుంది, ఏం కనబట్టల. పోనీ నాకు కనబట్టలే, నేను ఎలాగో చాలా రాజు అనుకున్నాడు, నేను ఎలాగో పాపినే కాబట్టి నాకు కనబట్టలేదేమో, మా మంత్రి మంచిగా ఉంటాడేమో, అతన్ని పిలిచాడు. మంత్రి కనిపిస్తుందా అని అంటే వీళ్ళు ముందే చెప్పారు మంత్రి గారికి, ఈ క్లాత్ ఎవరికి కనిపిస్తుందంటే నీతిగా భక్తిగా బతుకుతున్న వారికి, కళ్ళల్లో పరిశుద్ధత ఉన్న వారికి తప్ప పాప చూపులు కలిగిన వారికి, చెడ్డ పనులు చేసేవారికి ఈ క్లాత్ కనబడదు. అటువంటి క్లాత్ తీసుకొచ్చామని చెప్పన్నారు. మంత్రి ఎలా ఉంది అని అంటే ఆ టైలర్స్ ఇలా అవుతూ, సార్ మంత్రి గారు కనిపిస్తుందా అంటే ఎంత బాగుందో అన్నాడట. ఒకవేళ కనబట్టలేదు అంటే రాజు ఏం చేస్తాడు? చిరఛేదనం చేసి మరొక మంత్రిని పెట్టుకుంటాడు కదా అని తాను మనస్ఫూర్తిగా ఎందుకైనా మంచిదని బాగానే ఉంది సార్ చాలా బాగుందని అంట.
తర్వాత అక్కడ ఉన్నటువంటి భటులందరినీ పిలిచి ఇది ఎలా ఉంది? రాజుగారు ఇంకా గుండె కొట్టుకుంటూనే ఉంది, ఏమీ నాకేం కనబట్టలేదు కానీ వీళ్ళు కనిపిస్తున్నారని. అక్కడ ఉన్న భటులందరూ చెప్పారట, సూపర్ సార్, ఇట్స్ సో గుడ్ సార్ అన్నారట. తర్వాత వీళ్ళిద్దరు వెంటనే స్టిచ్చింగ్ చేసేసారు. ఈ క్లాత్ ఖరీదు ఎంత అంటే కొన్ని $100 అని చెప్పంటే బంగారు బిస్కెట్లు ఇచ్చాడు. ఆ తర్వాత ఇది వేసుకుని వెళ్తూ ఉంటే రాజ్యము ఇంకా విస్తరిస్తుంది, గొప్ప రాజుగా నువ్వు మారిపోతావు, రారాజుగా మారుతావని చెప్పంటే అది వేసుకోవడానికి ఎప్పుడు ఏ రోజు అని ఎదురు చూస్తున్నాడు. వెంటనే రెండో రోజు దాన్ని తయారు చేసి తీసుకొచ్చి, రాజా ఎలా ఉందో చూడు అని చెప్పానట. ఏమి కనబడితే కదా ఎలా ఉండదు చూడడానికి. పక్కన వాళ్ళందరూ అడిగితే ఎలా ఉంది అని అంటే, అబ్బా ఏం బాగుంది, ఎంత బాగుందో, ఎంత బాగుంది, బాగుందా 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 అని అంటే, బాగుందనక ఇంకేం చేస్తారు, బాగుందా పర్లేదు పర్లేదు బాగుంది అయితే వేసుకో అని చెప్పన్నానంట. ఏమి కనబట్ల వేసుకోవడానికి. వాళ్ళు ఇలా తీసుకొచ్చి అలా జాగ్రత్తగా ఇచ్చారట. పట్టుకెళ్ళి రాజా అంటే ఈయన కూడా ఇలా పట్టుకున్నాడు, ఏమి లేదు అక్కడ. లోపలికి రాజా వేసుకొని రండి అంటే వేసుకోవడానికి ఏం లేదు కదా. రాజా ఈ పై డ్రెస్ తీసి పడేయండి, ఆ నీతివంతమైన డ్రెస్ వేసుకోమన్నట. ఆ పై కోట్ తీసేసి ఓన్లీ ఇన్నర్ డ్రెస్తో మాత్రం దాన్ని వేసుకున్నాడు. రాజా పరివారంతో రండి అని ఏనుగును పెట్టారు ఊరేగింపుకి. రాజుగారు ఇప్పుడు డ్రెస్తో ఊరేగించడానికి రెడీ. రాణిని చూసి ఎలా ఉంది అని అంటే, అబ్బా ఎంత బాగుందో అని చెప్పిందంట. ఒకవేళ బాగలేదు అంటే పాపాత్మురాలు అని చెప్పినటువంటి మాట ముందు కాళ్ళకు బంధం అంటారు దాన్ని. ఊరేగించడానికి రెడీ. చూస్తున్న వాళ్ళందరూ కూడా కొందరు కళ్ళు మూసుకుంటున్నారు. కళ్ళు మూసుకున్నప్పుడు ముందే అనౌన్స్మెంట్ వచ్చింది, ఎవరైనా కళ్ళు మూసుకొని చూడలేకపోతున్నాం రాజుగారి డ్రెస్ అంటే వారు పాపాత్ములు, వారిని తీసి లోపలేయమన్నారంట. అనౌన్స్మెంట్ ముందే అయిపోయింది కనుక దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా రాజుగారి డ్రెస్ ఏంటని చూస్తే మహామావు ఏమి లేకుండా వస్తున్నాడు వైఖరి. చూసిన వాళ్ళంతా కళ్ళు మూయాలంటే కళ్ళు మూస్తే వాడు ఎవరై ఉన్నాడు, పాపి దుర్మార్గుడు అన్నట్టుగా తెలిపోయింది కనుక బాగుంది ఎలా ఉంది అని చుట్టూ రాజు సిగ్గుపడి అప్పుడప్పుడు ఇలా చూసుకోడు. ఎలా ఉందంటే అబ్బా సూపర్ అంటున్నారంట. అందరూ సూపర్ అంటుండగా ఈయన మనసు నిండా బాధ వేదన ఏంటి ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఈ ఊరేగింపులో ఒక చిన్న బాబు, నాన్న రాజుగారు నేను చూస్తాను, ఏంటి కొత్త డ్రెస్ ఏంటో నేను చూస్తాను అంట. ఆ చిన్న బాబు మరి రోజు గొడవ పెడుతున్నాడు కాబట్టి ఆ రోజున ఆ తండ్రి అలా ఎత్తి మెడల మీద కూర్చోబెట్టుకుని, అదిగో మెడల మీద కూర్చోబెట్టుకుని చెప్పాట, చూడు రాజుగారిని అంట. ఎప్పుడైతే ఆ బాబు డ్రెస్ లేని రాజును చూశాడో అని అంట. ఏంటా అని చూస్తే రాజుగారి పైన చూస్తే ఎవరు అబాబా అంటున్నారు. చూస్తే ఆ చిన్నవాడు, రాజా షేమ్ యూ డోంట్ హ్యావ్ డ్రెస్ అన్నాడు. ఓ కింగ్ యూ డోంట్ హ్యావ్ డ్రెస్, రాజా నీకు బట్టలు లేవని చెప్పాడు. అది చూడగానే రాజుకి ముచ్చెమట్లు పట్టాయి. అర్థమైపోయింది, పెద్దలందరూ అబద్ధాలు ఆడుతున్నారు, పిల్లలు మాత్రం అబద్ధం ఆడరు. పిల్లలు కరెక్ట్ అయిన మాటలు మాట్లాడతారు, పిల్లలు కళ్ళల్లో పాపము లేదు. బాబు మళ్ళొకసారి చూడనట్టు, చూశాను అయిపోయింది నీ పని. నీకు డ్రెస్ లేదంటే పరుగుని ఇంటికి వెళ్తూ ఆ టైలర్స్ ఇద్దరిని పట్టుకోమంటే వాళ్ళు అప్పుడే పొలి మీద దాటి పారిపోయారు. దేవుని బిడ్డలారా గమనించండి, రాజునే ఫూల్ చేశారు. దేవుని ప్రజలారా ఏది నిజం కాదో అది నిజమని, ఏది నిజమో అది అబద్ధమని ఇటువంటి మాటలు మాట్లాడే దినాలు వచ్చేసాయి. అపోస్తుల కాలంలోనే అన్నాడు అపోస్తులుడైన పౌలు, వేరొక బోధ ఎవరిని తీసుకొస్తే వాటిని నమ్మవద్దు, దాన్ని అంగీకరించవద్దు. దేవదూత వచ్చి బోధించిన దాని మాట నమ్మొద్దు అన్నాడు. నేనే తిరిగి వచ్చి మళ్ళా చెప్తే నా మాట కూడా నమ్మొద్దు అన్నాడు. వేసిన పునాది మీదే ఉండాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ ద అపోస్టల్స్ ఫౌండేషన్, డోంట్ పుట్ ఎ న్యూ ఫౌండేషన్ బ్రదర్. అపోస్తులు వేసిన పునాది మీద కొనసాగాలి కానీ వేరొక పునాది వేయకూడదు సహోదరులారా. How many of you are getting something? ఎంతమందికి అర్థమవుతుంది? The foundation which is already laid with the word of God. మన పునాది దేవుని వాక్యం ద్వారా ఇప్పటికే వేయబడి ఉంది. We have to follow the same foundation, not the new foundation. అదే పునాదిని మనం అనుసరించాలి కానీ వేరొక పునాదిని వేయకూడదు. Nowadays no preacher can put a new foundation. ఈ రోజుల్లో ఏ ప్రసంగికుడు కూడా నూతన పునాదిని వేయలేడు. No. ఎవరు వేయలేరు. Even an angel comes, don't allow that. దేవదూత వచ్చినా అనుమతించకూడదు. This is already, the foundation is done. పునాది అనేది ఇప్పటికే దేవుని వాక్యంలో వేయబడింది. We have to follow the same foundation. అదే పునాదిని మనం అనుసరించవలసి ఉంది. We have to build our spiritual life on the foundation which God has laid the foundation through the apostles in the book of Acts. మన ఆత్మీయ జీవితాన్ని అపోస్తలుల కార్యములలో అపోస్తలుల ద్వారా దేవుడు వేసిన పునాది పైన మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. Then we will not be misled by anybody. అప్పుడు ఏ ఒక్కరి ద్వారా మనము త్రోవ తొలగిపోము. This word will never change.
Heaven and earth may pass away, the word of God will never pass away. ఈ భూమి ఆకాశములు గతించినను ఈ వాక్యం అనేది ఎన్నడూ గతింపదు, అది ఎన్నడూ కూడా తప్పిపోదు. Matthew 24 verse 35. మత్తయి 24:35. Mark 13 verse 31. మార్కు 13:31. Psalms 146 verse 7. కీర్తన 146:7. The word of God will never pass away. దేవుని వాక్యం ఎన్నడూ కూడా తప్పిపోదు, It will stay forever. అది నిరంతరము నిలుచును. 1 Corinthians chapter 7 verse 31. మొదటి కొరింథీయులు 7:31. 1 John chapter 2 verse 17. మొదటి యోహాను 2:17. Hebrews chapter 6 verse 18. హెబ్రీలు 6:18. The word of God will stay forever. దేవుని వాక్యము నిరంతరము ఉండి నిలుచును. Let us build our spiritual life on the right foundation, not on a wrong foundation. మన ఆత్మీయ జీవితాన్ని సరి అయినటువంటి వాక్య పునాదిపై కట్టుకుందాం, తప్పుడు పునాది పైన కాదు. Let us follow what the Bible says. బైబిల్ ఏం చెప్తుందో దానినే మనం ఆచరిద్దాం. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, let's not be deceived by fake things. ఈ అబద్ధమైనటువంటి వాటిని బట్టి మోసపోవద్దు. Let's look into the right word. సరైన దేవుని వాక్యాన్ని చూద్దాం. Look into Jesus. యేసు వైపు చూడండి. And follow the right real anointing. నిజమైనటువంటి అభిషేకాన్ని అనుసరించండి. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడండి. How many will take a decision today? ఈ రోజు ఎంతమంది తీర్మానం తీసుకుంటారు? I'll follow the word of God. దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను. The pure righteous word of God. పరిశుద్ధమైన సరి అయిన దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను. The right word of God. సరి అయిన దేవుని వాక్యాన్ని. Those people put one hand on your chest, one hand to the Lord Jesus. అటువంటి వారు మీ ఒక చేతిని గుండెపైన పెట్టుకొని మరో చేతిని ప్రభువు వైపు ఎత్తండి. Pray loudly. గట్టిగా ప్రార్థించండి. Father, touch my life. తండ్రి, నా జీవితాన్ని తాకండి. Anoint me, Jesus. యేసు, నన్ను అభిషేకించండి. Fill me with the Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో నింపండి. Give me the gifts of the Holy Spirit. ప్రభు, పరిశుద్ధాత్మ వరములు నాకు దయచేయండి. But let me not live against you, Lord. ప్రభు, నేను నశించిపోయిన వ్యక్తిగా జీవించకూడదు. Let me not go away from you. నీ నుండి దూరముగా నేను వెళ్ళిపోకూడదు. Let me never disorder God's word. దేవుని వాక్యాన్ని అన్నది కూడా నేను క్రమము తప్పించకూడదు. Put me in a right track. సరి అయిన మార్గములో నన్ను నడిపించండి. Lead me in a right way. సరి అయిన త్రోవలో నన్ను నడిపించండి. Anoint me, Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవా, నన్ను అభిషేకించండి. Flow through me, Jesus. యేసు, నాగుండా ప్రవహించండి. Yes, touch your people, my Jesus. నా యేసు, నీ ప్రజలను తాకండి. Pour out your Holy Spirit, my God. నీ పరిశుద్ధాత్మను కుమ్మరించుము నా దేవా. Touch your people in the name of Jesus. యేసు నామములో నీ ప్రజలను తాకండి. Touch them, Lord. తాకండి ప్రభు. Touch them, Lord. వారిని తాకండి ప్రభు. Set them free. వారికి విడుదలనివ్వండి. Anoint your people. నీ ప్రజలను Bless అభిషేకించండి. your people. నీ ప్రజలను దీవించండి. Anoint your people, Father. తండ్రి, నీ ప్రజలను అభిషేకించండి. Everyone be touched. ప్రతి ఒక్కరు కూడా తాకబడుదురుగాక. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింప చేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము యేసయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ బలహీన సమయములో నీ బలము దయచేయి దేవా. నీ బలము ప్రసాదించుము. పరిశుద్ధాత్మను నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రవహింపచేయుమయా. ఆయన ప్రవహించాలి. ప్రవహింపచేయుమయా. ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. ప్రవహింపచేయుమయా. దీవెనలు ప్రవహిస్తాయి. ప్రవహింపచేయుమయా. నీ కుటుంబంలో దేవుని ఆశ్చర్యాలు ప్రవహిస్తాయి. ప్రవహింపచేయుమయా. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఆర్థిక ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయ ఆశీర్వాదాలు, గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం, సౌండ్ మైండ్, మంచి మనస్సు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మైన్ ఇన్ జీసస్ నేమ్. ఇవన్నీ కూడా యేసు నామములో నా సొంతం అవుతున్నాయి. థాంక్ యూ లార్డ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. ప్రభువా, నన్ను దీవించినందుకు నీకు థాంక్ యూ లార్డ్ స్తోత్రం. ఫర్ బ్లెస్సింగ్ మీ. ప్రభువా, నన్ను దీవించినందుకు నీకు ఇన్ స్తోత్రం. జీసస్ నేమ్ ఐ ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.